పునీత అంతోని వారు మనందరికీ తెలుసు, అద్భుతాల అంతోని వారు. ఆయన జీవిస్తున్న కాలంలో ఒక రోజున ఆయన చాలా దూరం దేవుని యొక్క వాక్య పరిచర్య చేయటానికి వెళ్ళారు. అయితే ఆ రోజుల్లో ప్రియులారా, అన్ని చోట్ల మఠాలు లేవు వాళ్ళకి. సాయంత్రం 6 గంటలకల్లా వాళ్ళ మఠానికి తాళం వేసేసేవాళ్ళు. ఒక రోజున అంతోని వారు ప్రియులారా ఇలాగానే దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి వెళ్ళి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం ప్రారంభిస్తే గంటలు గంటలుగా బోధించేవాడు. ఒక దేవుని యొక్క దూతలాగా మాట్లాడేవాడు అంటండి. ఆయన ఒక జ్యోతిలాగా మాట్లాడేవాడు అంటండి. ఆయన మాట్లాడుతుంటే అద్భుతాలు జరిగాయట. ఆయన మాట్లాడుతుంటే పాపులు హృదయ పరివర్తన చెందేవారట. అద్భుతాలు అంతోని వారికి గోల్డెన్ టంగ్ ప్రీచర్ అన్నమాట. ఆయన అద్భుతంగా మాట్లాడేవాడు. ఒక రోజున ఆయనకు ఆలస్యమై ప్రియులారా మఠంలోకి వెళ్ళలేకపోయారు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి ఆ గ్రామంలోనే టిటు బోర్గిస్, ఆయన పేరేంటండి, టిటు బోర్గిస్ అనే వారి ఇంటిలో ఆశ్రయాన్ని పొందుకున్నాడట. ఆయన టిటు బోర్గిస్ అనే వ్యక్తి ఆ అంతోని వారికి తన ఇంటిలో ఒక చిన్న గదినిచ్చాడు. అయితే ఈ టిటు బోర్గిస్కి అంతోని వారంటే చాలా గౌరవం. అంతోని వారు చాలా భక్తుడని, పరిశుద్ధుడని చాలా గౌరవం. కాబట్టి ఆ రోజున తెలుసుకోవాలనుకున్నాడు, ఈ అంతోని వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని శక్తులు, అసలు ఎలా వస్తున్నాయి, అసలు ఇన్ని అద్భుత శక్తులు తెలుసుకోవాలని కుతూహలంతో నిద్రపోకుండా అర్ధరాత్రి దాకా అలానే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో అంతోని వారు ఉన్న గదిలో నుంచి దేదీప్యమానమైన వెలుగు బయటికి వస్తుంది. భయపడిపోయాడు. అయినా కానీ తెలుసుకోవాలని ఆతృతతోటి దగ్గరకు వెళ్ళి తలుపును పక్కకు తీశాడు. ఇంకేముంది, ఆ యొక్క సన్నివేశాన్ని చూసి ఇతను భయపడిపోయాడు. ఏంటంటే అంతోని వారి ప్రియులారా బైబిల్ గ్రంథాన్ని తన యొక్క రాత బల్ల మీద పెట్టుకుని అలా ఉంటే స్వయముగా ఆ లోక సృష్టికర్త సకల లోకాల సర్వేశ్వరుడైనటువంటి ఆ చిన్నారి దివ్యబాల యేసు, అద్భుత దివ్యబాల యేసు ఆ యొక్క అంతోని వారికి బైబిల్ మీద కూర్చొని అంతోని వారితో మాట్లాడుతూ ఆయనను ఓదారుస్తూ ఉన్నాడట. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయనను ఓదారుస్తూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంతోని వారు ఎవరో తనను చూస్తున్నారు అని గమనించి వెంటనే ఇటు తిరగగానే చిన్నారి దివ్యబాల యేసు అదృశ్యమయ్యాడట. వెంటనే అంతోని వారు టిటు బోర్గిస్ గారి దగ్గరికి వెళ్ళి, అంతోని వారు ఎంత దీనతో చూడండి, వినయమో చూడండి, మోకాళ్ళ మీద ఉండి అతని చేయిని తన చేతిలో పెట్టుకొని నేను చచ్చిపోయే వరకు కూడా ఈ అద్భుతాన్ని గురించి ఎవరికి చెప్పకూడదు అన్నాడంటండి. అంతోని వారిలో దీనత చూడండి ఎలాగుందో. మనమైతే మనకొక ఎట్లాంటి అద్భుతం జరిగితే ఇంకా ఎక్కువ మంది చూడాలి, ఇంకా ఎక్కువ మంది చెప్పుకోవాలి మన గురించి అనుకుంటాం. కానీ అంతోని వారు ఏం చేశారు, ఈ అద్భుతాన్ని గురించి ఎవరికి, అద్భుత బాలయేసు నా దగ్గరికి వచ్చి నన్ను ఓదార్చాడు. ప్రియులారా అప్పుడు అడిగాడంటే టిటు బోర్గిస్, అంతోని వారా అది ఓకే కానీ ఎందుకు వచ్చాడు అసలు దివ్యబాల యేసు నీ దగ్గరే కనంటే, అయ్యా నేను ఆత్మల యొక్క రక్షణ కొరకై వేదనతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నానయ్యా, నా యొక్క పరిచర్య గురించి అలసిపోయి ఉన్నానయ్యా. దివ్యబాల యేసు వచ్చి నన్ను ఓదారుస్తాడయ్యా, నన్ను బలపరుస్తాడయ్యా, దివ్యబాల యేసు, అద్భుత దివ్యబాల యేసు అని చెప్పటం జరిగిందట. ప్రియ దేవుని బిడ్డ, ప్రియమైనటువంటి దేవుని మీనటి ప్రియ క్రైస్తవ సంఘ బిడ్డ, గుర్తుపెట్టుకో, ఆ అద్భుత బాలయేసు మహాద్భుత శక్తి కలిగినటువంటి వాడు. నీ జీవితంలో నీవు కూడా అలసిపోయి ఉన్నావా? సమస్యల కారణంగా, వేదనల కారణంగా, బాధల కారణంగా అలసిపోయి ఉన్నావా? వేదనతో నిండిపోయి ఉన్నావా? అద్భుత దివ్యబాల యేసుకు ప్రార్థన చేసుకో. నీ వేదనను తొలగిస్తాడు, నీ బాధను తొలగిస్తాడు, నీకు తన యొక్క శాంతిని, సమాధానాన్ని ప్రసాదిస్తాడు. కానీ దానికి కావలసింది ఏమిటి అంటే నీలో పరిశుద్ధత ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆ దేవుని వేడుకుందాం. హెబ్రీ పత్రికలో పత్రికాకారుడు పలికినట్లుగా ప్రియులారా, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరెవరో. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు కూడా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు, వారు దేవుని చూస్తారు. లూకాసు సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం ఒకసారి. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున
ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను. అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆయనక చదవటానికి లేచి నిలబడితే దేవుని యొక్క వాక్యాలు యెషయా గ్రంథము నుండి ఈ విధంగా కనబడ్డాయి. 18వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం లూకా సువార్త. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. ఎంత గొప్ప మాట ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అంటున్నాడు, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ మీ. పరిశుద్ధాత్మ నాపై ఉన్నదే. ప్రియ దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధాత్మని, ఈ దేవుని యొక్క ఆత్మని జ్ఞానస్నానములో నువ్వు కూడా పొందుకున్నావు. దేవుని యొక్క ఆత్మ నిన్ను అభిషేకించింది. జ్ఞానస్నానములో, భద్రమన అభ్యంగనములో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. మనందరం అభిషేకించబడ్డాం. చదువమ్మ తర్వాత. పేదలకు సువార్తను బోధించు. దేనికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు దేనికున్నాడు మనలో? పేదలకు సువార్తను బోధించుట కొరకై ఆయన నన్ను అభిషేకించాడు. అభిషేకం ప్రియులారా. తర్వాత చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచన కలుగజేయుటకును. ప్రియులారా, ఎంత గొప్ప వాక్యాలు. యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు? చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, పీడితులకు విమోచన. ఎవరు చెరలో ఉన్నారు? ఎవరు పీడించబడుతున్నారు? మనందరం ప్రియులారా, మనందరం పీడించబడుతూనే ఉన్నాం. మనందరం చెరలో ఉన్నాం. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువమ్మ త్వరగా. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనము. అందుకు యేసు, ఎవరు చెరలో ఉన్నారు, ఎవరు బందీలుగా ఉన్నారు, ఎవరు బందీలుగా ఉన్నారు, ఎవరు చెరలో ఉన్నారు? అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడు పాపమునకు బందీగా ఉన్నాడు. పాపమనే చెరసాలలో ఉన్నాడు. పాపమనే సైతాను అనే చెరసాలలో ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. యేసు ప్రభు అన్నాడు, బందీలకు విముక్తినివ్వడానికి, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలనివ్వడానికి దేవుడు నన్ను పంపాడు అన్నాడు. ఎవరు చెరలో ఉన్నారు? ఎవరు బందీలుగా ఉన్నారు? పాపము చేసిన ప్రతి వాడు కూడా బందీనే. ఎవరు పాపం చేశారు ఇక్కడ? రోమాపత్రికలో పౌలు గారు ఏమంటారంటే, అందరూ పాపము చేసినటువంటి వారే, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ దేవుని కృపను కోల్పోయినటువంటి వారే. కాబట్టి ప్రియులారా, మనందరము కూడా పాపము ద్వారా, పాపము యొక్క బానిసత్వములో చెరలో ఉన్నాం. కాబట్టే నేను ప్రారంభంలో ఒక ఉదాహరణ ఇచ్చాను కదా. ఆ వ్యక్తి ఏ విధముగా, అయ్యా నా జీవితం అంతా కూడా శ్రమలు, బాధలు, కష్టాలు అని చెప్పాడు. మనందరము కూడా ఈ శ్రమల పాలవుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున మన విచారణ గురువులు మనం ధ్యానం చేయాలని ఒక అంశాన్ని ఇచ్చాడు. ఏమిటి అది? దివ్య బాలయేసు, అద్భుత దివ్య బాలయేసు. అదేవిధంగా ఆధునిక ప్రపంచంలో శ్రీ సభ. ఆధునిక ప్రపంచంలో శ్రీ సభ ఏంటి? దీనిలో ఉన్నటువంటి మహత్యం ఏంటి? ఇది 2వ వాటికన్ మహాసభ సందర్భంగా ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ అండి. దీన్ని అంతా మనం చెప్పలేము. ఒక 2 నిమిషాల పాటు దీనిని మాట్లాడి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దీని పేరేంటంటే గౌదియం ఎట్ స్పెస్. పలకటం రాదు, పలకాల్సిన అవసరం లేదు, నేను దాన్ని చెప్తాను. దాని అర్థం ఏమిటి అంటే ఆనందము, నిరీక్షణ. ఆధునిక ప్రపంచంలో శ్రీ సభ. కొన్ని పదాలు మాత్రమే ముందుంచుతానని అర్థం చేసుకోండి. ఏమిటి అంటే, అలనాడు 2వ వాటికన్ మహాసభ ముగింపు సమయంలో అలనాటి పితామహులు ఆలోచించింది, పాపుగారులు, బిషప్ గారులు, మేధావులు ఆలోచించింది ఏమిటి అంటే, శ్రీ సభ ప్రపంచానికి ఏమి ఇవ్వాలనుకుంటుంది? శ్రీ సభ అంటే ఎవరో కాదండి. శ్రీ సభ అంటే ఎవరు? ఎవరు? గట్టిగా మనమే. చర్చ్ ఈస్ ఎ మిస్టరీ. వాట్ ఈస్ దట్ మిస్టరీ? ఏంటి ఆ పరమ రహస్యము? ఈ స్త్రీ సభ అనేటువంటి శరీరానికి ఈనాటి 2వ పట్టణంలో చాలా చక్కగా చదివారండి.
ఈనాటి 2వ పట్టణంలో చాలా చక్కగా చదివారు. ఈ స్త్రీ సభ అనే శరీరానికి స్త్రీ సభను నాకు చూపించండి, ఎక్కడ కనపడదండి. స్త్రీ సభ అంటే మనమే. స్త్రీ సభ శిరస్సు ఎవరు? యేసు ప్రభువు. స్త్రీ సభ తల ఎవరండి? యేసు ప్రభు. భాగాలన్నీ ఎవరండి? మనందరము కూడా, మనందరము ప్రియులారా. కాబట్టి ఈ స్త్రీ సభ లోకానికి ఏమివ్వాలనుకుంటుంది? ఏమివ్వాలి మనం లోకానికి? ఈనాడు సువిశేషములో యేసయ్య ఏమిస్తున్నాడో అదే ఇవ్వాలి. ఏమిటి అంటే నిరీక్షణ. ఏమివ్వాలి? నిరీక్షణ. నిరీక్షణ అంటే నమ్మకం, ఆశ. నిరాశలో, నిస్పృహలో, వేదనలో కూరుకొని పోయిన మానవాళికి స్త్రీ సభ ఒక ఆశనిస్తుంది. వాళ్ళ బాధల్లో, వాళ్ళ వేదనలలో, వాళ్ళ సంతోషాల్లో, వారి ఆనందాలలో స్త్రీ సభ విశ్వాసులతో కలిసి నడుస్తుంది ప్రియులారా. కాబట్టి మనం ఒంటరి వారము కాదు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ 2025వ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా కొనియాడమంటున్నారు. ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటండి? ఏమని పిలుపునిచ్చాడు? ఏమని పిలుపునిచ్చాడు? నిరీక్షణ యాత్రికులం. అందరూ చెప్పండి, నిరీక్షణ యాత్రికులం. ఎవరండి మనం? నిరీక్షణ యాత్రికులం. కలిసి ప్రయాణం. ఏ ప్రయాణం? కలిసి ప్రయాణం. ఒంటరి ప్రయాణం కాదు మనది, క్రైస్తవులది. మనందరం విశ్వాసములో కలిసి ప్రయాణం చేస్తున్నాం ప్రియులారా. ఈ జూబిలీ సంవత్సరానికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఒక చిన్న లెటర్ని, ఒక ఎన్సిక్లికల్ని రిలీజ్ చేశారు. దాని పేరేంటంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు తెలుగులో చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా వినండి పిల్లారా. నిరాశపరచని నిరీక్షణ. నిరాశపరచనటువంటి నిరీక్షణ. ఈ మాటని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో ఎంత పెద్ద సవాలు వచ్చినా, ఎంత పెద్ద శ్రమలు వచ్చినా, ఎంత పెద్ద కష్టాలు వచ్చినా, ఆ యేసయ్యను నమ్మగలిగితే ఆయన నిన్ను నిలబెడతాడు, నిన్ను బలపరుస్తాడు. ఇదిగో ఈ గౌదియం ఎత్ స్పెస్ ద్వారా శ్రీసభ మనకి ఇవ్వాలనుకున్న సందేశం కూడా ఇదే. ఈ ఆధునిక ప్రపంచంలో యుద్ధాల ద్వారా, వేడి ద్వారా అండి, యుద్ధాల ద్వారా, నిన్నగాక మొన్న అమెరికా దేశంలో, కాలిఫోర్నియా రాష్ట్రములో, లాస్ ఏంజల్స్ నగరములో, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఏం జరిగిందో మనందరము కూడా చూసాం ప్రియులారా. కోటీశ్వరుల యొక్క ఇళ్ళు కాలిపోయాయి, ఒక్కటి కూడా మిగలలేదండి, అంత బూడిదైపోయింది. ఎప్పుడైతే మనం దేవుని మరచిపోతామో, దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటామో, దేవుని తిరస్కరిస్తామో ప్రియులారా, నువ్వెంతటి వాడివైనా కానీ దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తాడో? ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాడు. కానీ నీవెప్పుడైతే దేవుని మీద ఆధారపడి నిరీక్షణ కలిగిన క్రైస్తవుడిగా దేవుని మీద విశ్వాసాన్ని ఉంచి ముందుకు నడుస్తావో, దేవుడు నీ జీవితాన్ని అద్భుతమయం చేస్తాడు, ఆనందమయం చేస్తాడు. గౌదియం ఎత్ స్పెస్. ఈనాడు మన విచారణ గురువులు ప్రియులారా, మనము ఈ సంవత్సరం అంతా కూడా ఈ వాటికన్ డాక్యుమెంట్ల మీద ధ్యానం చేయాలని ఈ అంశాన్ని మనకిచ్చారు. ఆధునిక ప్రపంచంలో స్త్రీ సభ ఎలాగా ఉండాలి? వేదనలతో, బాధలతో, కష్టాలతో, కడగళ్లతో ఉన్నటువంటి వారికి ఒక హోప్, ఒక నిరీక్షణ, ఒక ఆశాజ్యోతిలాగా ఉండాలి. అది యేసు ప్రభు మాత్రమే కాదు, స్త్రీ సభ ఎక్కడో కాదు, నీవు నేను ఆశాజ్యోతులుగా మారాలి. నీవు నేను నిరీక్షణ కలిగి ఉండాలి, ఆ ధైర్యంగా ఉండాలి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని. ఈ రోజున ప్రియులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటుండగా, ఈ అద్భుత దివ్య బాలయేసు యొక్క మహోత్సవాలలో పాల్గొంటుండగా, ఆ యొక్క చిన్నారి బాలయేసుని వేడుకుందాం. అయ్యా, మాలో పరిశుద్ధత అనే వరాన్ని మాకు దయచేయి ప్రభువా.
ఏ విధముగా మహా గొప్ప పునీతులు ఓ దివ్య బాల యేసువా నిన్ను కళ్ళారా చూడగలిగారు, నీ నుండి అద్భుతాలు పొందగలిగారు, ఓదార్పును పొందగలిగారు, ఆశను పొందగలిగారు. మేము మా కుటుంబాలు కూడా అటువంటి ఆశని, ఓదార్పుని, నీ కృపను పొందుకునేలాగున మమ్ము దీవించు తండ్రి అని తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు మాకిచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ అద్భుత బాలయేసువా, మా ప్రార్థనను ఆలకించయ్యా. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు ప్రభువా వేదనతో, కష్టాలతో, కన్నీటితో నాకెవరున్నారు తోడు, నన్ను కాపాడేవారెవరు అని వేదనాపూరితమైనటువంటి బిడ్డలుగా మిగిలిపోతున్నారు. అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక రకాలైన సవాళ్ళు ప్రభువా గొప్పవారికి, పేదవారికి, ధనవంతులకి, సామాన్య ప్రజలకి అందరూ కూడా ప్రభువా భయంకరమైన వేదనలతో పీడించబడుతున్నారు తండ్రి. ఓ దివ్య బాలయేసువా, మమ్మ సందర్శించండి నాయన, మా కుటుంబాలను సందర్శించండి నాయన. నీ అద్భుత శక్తిని ప్రభువా మా గృహాలను నింపండి ప్రభువా. నన్ను ఎవరు ఎక్కువగా ఆరాధిస్తే నేను వారిని ఎక్కువగా దీవిస్తానని పలికిన దేవా, నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, నిన్ను పూజిస్తున్నామయ్యా. మా కుటుంబాలకు నాదుడివిగా, మా కుటుంబాలకు తండ్రివిగా మీరుండండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఓ దివ్య బాలయేసువా, అనారోగ్యముతో, దీర్ఘకాలిక వ్యాధులతో, బాధలతో ఉన్నటువంటి వారిని నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను తండ్రి. నీ అద్భుత శక్తితో ప్రభువా వారికి స్వస్థతను దయచేయి ప్రభువా. కుటుంబాల్లో సమస్యలతో ఉన్న బిడ్డలను దీవించండి నాయన. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. చిన్నారి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలకు మంచి నడవడికను, చక్కని భవిష్యత్తును ఏర్పాటు చేయండి. గురువులు, మఠవాసులని, మరి ముఖ్యంగా ఈ విచారణలో పనిచేస్తున్నటువంటి మా విచారణ గురువు డీకన్ బ్రదర్ గారు, మా సిస్టర్స్, వారికి సహాయం చేస్తున్న వారందరిని దీవించండి. వారు చేస్తున్నటువంటి విద్య, వైద్య, సాంఘిక సేవలను దీవించండి నా తండ్రి. మా విచారణలో ఉన్నటువంటి ఉపదేశులను, ఉపాధ్యాయులను ప్రభువా, సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, యూత్ మెంబర్స్ను ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. వృద్ధాప్యములో ప్రభువా మాకెవరు తోడున్నారు, మమ్మెవరు చూసుకుంటారు, కుమారులు కుమార్తెలు మమ్మ విడిచిపెట్టిపోయారు అని వేదనతో, బాధలతో మునిగినటువంటి వారికి నీ ఓదార్పును, నీ ధైర్యాన్ని, నీ ఆశీర్వాదాన్ని దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు ఈ దివ్య బాలయేసు యొక్క మహోత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ప్రతి బిడ్డను ప్రభువా 30 60 100 ఆనందముతో, సంతోషముతో, నీ శాంతితో, సమాధానముతో నింపమని మానాథుడైన అద్భుత బాలయేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.